వారికి నా హృదయపూర్వక వందనాలు. శ్వాస సహోదరుల మేలరకు ప్రభునామలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది, రండి దైవ వాక్యాన్ని మనం చూడ ప్రయత్నం చేద్దాం. సంకీర్తనకారుడైన దావీదు 86వ కీర్తన 12వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. సంకీర్తనకారుడైన దావీదు ద్వారా ప్రభువైన దేవుడు తన నామాన్ని మహింపరుచుకున్న నిమిత్తం రాయించిన కీర్తన 86వ కీర్తన 12వ చరణం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమ పరచెదను. నాతో చెప్పండి ఈ మాటలు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమ పరచెదను. మరొకసారి చెబుదాం, అందరూ చెప్పలేదు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామము నిత్యము మహిమ పరచెదను. దేవుడి మాటలు నేటి మన వినికిడిలోను మన ధ్యానంలోను మనకై ఆశీర్వదించును గాక. ఆమేన్. భక్తుడైనటువంటి సంకీర్తనకారుడైన దావీదు ప్రభువైన దేవుని మహిమ పరిచే క్రమంలో ఈ 86వ కీర్తన ద్వారా దేవుని ఆయన మహిమపరుస్తున్న ఆ తీరు బహు దొడ్డది, బహు ఆశీర్వాదకరమైనది. దానిలో మనం చదువుకున్న 12వ చరణంలో ప్రభువును స్తుతిస్తూ అంటాడు, ఓ తీర్మానం, ప్రభువైన దేవుని ఎదుట ఓ భాష, ఓ ప్రామిస్ దేవునితో అంటున్నాడు, అయ్యా నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఉత్తొత్తి మాటలు అంటలేదు ఆయన. పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటే ఈ మాట మనకు నేర్పించే ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారు, కానీ పూర్ణ హృదయంతో చెల్లించేవారు చెప్పాలి. అంటే ఉదాహరణకు చెప్తాను, కాంటెక్స్ట్ కాదు, మీకు అర్థమై అవ్వాలని. కారణం నా ముందే దైవజనులు సాక్ష్యం పంచుకుంది కనుక. అక్కంది యాక్చువల్లీ ఈ కూడికి అందుకొరకు కాదు, కానీ మా బాబాయ్ ఇలా అన్నారు కాబట్టి. అంటే పూర్ణ హృదయంతో ఈ పని చేస్తుందా లేకపోతే చేయాలని చేస్తుందా? మీకు అర్థమైపోయింది ఇక్కడే కదండి. అంటే కొన్ని పనులు తల్లి మీద ప్రేమ లేదని కాదు, వల్ల మాలిన ప్రేమ. అయితే ప్రభు అయిన నా దేవుని, ఆమె నీతిమంతురాలని దేవుని ఎదుట నేను ఒప్పించబడి మాట్లాడడానికి రైట్ ఆ కృప ఆమె కలిగి ఉండలేదు. అందును బట్టి ఆమె ఈ కార్యాన్ని పూర్ణ హృదయంతో చేయలేని పరిస్థితి. సంకీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు ఎలా ఉంటాడు తెలుసా? సందర్భాన్ని బట్టి మాత్రమే కృతజ్ఞత చెల్లించడు, సందర్భాన్ని బట్టి మాత్రమే ఆయనకు ఏమండి మహిమ చెల్లించడు. అందుకే కిందకు వచ్చేసి అన్నాడు, నేను నిత్యము నా పూర్ణ హృదయంతో నీకు చెల్లించే ఆ కృతజ్ఞత ఎలా ఉంటుందంటే, సందర్భం వచ్చినప్పుడు, ఆ దినం వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు, పుట్టినరోజు రోజు చేసుకుంటామా సంవత్సరానికి ఒకసారి చేస్తాం, స్తోత్రం కలుగును కాక. పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి చేస్తాం. అయితే కృతజ్ఞతాస్తుతి ఎల్లవేళలా చేయాలి. కారణం ఏమండి, మనమే అంటాం అప్పుడప్పుడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళినోడు తిరిగి వస్తాడనే గ్యారంటీ చెప్పలేదా? లేదుగా. చాలా మంది దగ్గర విన్నాం మనం. ఇప్పుడేనండి లోపలికి వెళ్ళి వస్తానంది, కొమ్మం తగిలి పడి చనిపోయిందనే వాళ్ళు కొందరు ఉంటే, ఏమి లేదని మాట్లాడుతూ నవ్వుతానే ఉందండి. 2 ఎక్కిళ్ళు వచ్చాయి, ఎక్కిళ్ళు వచ్చినట్టే వచ్చి ముందుకు పడి చనిపోయింది. ఆలోచించు ప్రభు ముందు ప్రియులారా. సంకీర్తనకారుడు అంటున్నటువంటి మాట, తన అభ్యాసంలో ప్రభుతో ఆయన నడిచిన నడక, ఆయనతో ఆయన కలిగిన అనుబంధం, ఆయనతో ఆయన దావీదు కలిగి ఉన్న అవినాభావ సంబంధాన్ని బట్టి దేవుని ఔన్నత్యాన్ని గుర్తెరిగిన వాడై అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. ఆ చెల్లించే కృతజ్ఞత ఎలాంటిది అంటే, నిత్యము నేను నిన్ను మహిమ పరుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభువును ప్రియులరా, ఈ పూట మనం ఈ మాట కాస్త లోతుకు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటున్నాడు ఆయన, నా కృతజ్ఞతని ఎదుటి ఎలా చెల్లిస్తానంటే, నిత్యము నిన్ను మహిమ పరుస్తూ నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. నిత్యం ఏం చేసంట?
నిత్యము నిన్ను మహిమపరచి నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. మహిమపరచుట అంటే రెండు అర్థాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మహిమపరచడం అంటే మొదటి మాట సంతోషింప చేయడం, సంతోషపరచడం. రెండోది మహిమపరచడం అంటే ముందుంచడం. ఉదాహరణకు ఈ రోజుల్లో మనుషులుగా మనల్ని మనం మహిమపరచుకోవడం ఎక్కువైపోయింది. మహిమపరచుకోవడం అంటే మన వాడిక భాషలో చెప్పిన మనల్ని మనం షోకేస్ చేసుకోవడం, చూపించుకోవడం, అడ్వర్టైజ్ చేసుకోవడం. అంతేనంటారు కాదంటారు చెప్పాలి. నా చిన్నప్పుడు మీటింగ్స్ జరిగినప్పుడు సేవకుల పేర్లు ఉండేవి కాదు, పోస్టర్స్ మీద సేవకుల పేర్లే ఉండేవి కాదు. అలానా దగ్గర కోడికలని మాత్రమే రాసి ఉండేవాళ్ళు. తర్వాత సంవత్సరాలు గడిచాక సేవకుల పేర్లు ఎక్కాయి, వర్తమానికులు అని పేర్లు ఎక్కాయి, ఆ తర్వాత ఫోటోలు ఎక్కాయి. ఇప్పుడు చూస్తే సినిమా స్టార్ లాగా తయారైపోయి పెద్ద కటౌట్లు వచ్చేసాయి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న సత్యం ఏంటంటే ఆది కాండంలో ఒకప్పుడు జరిగినదే ఇప్పుడు జరగడం మొదలుపెట్టింది. ఏమిటంటే ఆది కాండంలో దేవుడు జనములు విస్తరింప చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ పిల్లల పేర్ల మీద ఊళ్ళు కట్టడం మొదలెట్టారంట. ఏ పేరు మీద? పిల్లల పేర్ల మీద ఊర్లు. ఆ ఊరు పేరు నిలిచినంత వరకు ఎవరు నిల్చుంటారు? అలా పిల్లలు నిల్చుంటారు అన్నట్లు ఈ రోజుల్లో కూడా ప్రభుత్వం ప్రేమటువంటి వాళ్ళ కొన్ని కట్టడాలకు కొన్నిటికి మన పేర్లు పెట్టుకోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. ఈ పూట ఈ సత్యం మీ హృదయాన్ని పడనివ్వండి. ప్రభుత్వ పిల్లలు అంటున్నాడు దావీదు, నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తానయ్యా. ఆ కృతజ్ఞత ఎలాంటిదంటే నిత్యము నేను నిన్ను మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. నిత్యము నేను అంటున్నాడు. నేను ఇతరుల సంగతి నాకు అనవసరం ప్రభా, నా మట్టుకైతే అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా యెహోషువ అన్నట్టు నా మట్టుకైతే పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట. మీరు ఎలా దేని కొరకు బ్రతుకుతారో నాకు తెలియదు కానీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని. ఈయనంటే పాత నిబంధనలు యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారం మట్టుకు మా మట్టుకు మేమైతే ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను మాత్రమే సేవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ దేవుడు ఎలాంటి వాడో చెప్పమంటారా? ఈయన మనం అంతకు ముందు వదిలేసి వచ్చినటువంటి వాళ్ళలాగా నలుగురితో గుంపులో అని దేవుడు కాడిన వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నలుగురితో కలిపేసి మాట్లాడేవాడు కాదు, నలుగురితో కలిపి మాట్లాడేవాడు కాదు. వ్యక్తిగతంగా వైద్యుడు అనబడిన వాడు పేషెంట్ వ్యక్తిగతంగా ట్రీట్ చేస్తాడా, లేకపోతే షుగర్ పేషెంట్లు నలుగురు వచ్చారు నలుగురు కలిపి ట్రీట్ చేస్తాడు? చెప్పండి. వ్యక్తిగతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆ వైద్యుడి కంటే మరింత వ్యక్తిగతంగా నేను ట్రీట్ చేయగలిగినటువంటి సమర్థుడు. మరి అటువంటి వాడిని నువ్వు నేను ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి? ఈ సంవత్సర ఆరంభం ముందు నీకు నాకు నా మట్టుకు నాకు చేరిన మన మట్టుకు మనతో అంటున్న మాట ఏంటో తెలుసా? నీ మట్టుకు నీవు నాతో సహవాసం చేసే అనుభవం నీకుందా? నీ మట్టుకు నువ్వు వ్యక్తిగతంగా నన్ను మహిమపరిచే సందర్భాలు, నన్ను మహిమపరిచే అవకాశాలు ఏర్పరచుకుంటున్నావా? సంకీర్తనకారుడు దేవునితో భాష చేస్తాంటాడు, నేను నిత్యము నిన్ను స్తుతిస్తా. నా మట్టుకు నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను వ్యక్తిగతంగా. ప్రభు, నా మట్టుకు నేను నిన్ను నిత్యము మహిమపరుస్తాను. అంటే మహిమపరచుట అంటే నా మట్టుకు నేను నిత్యము ఇదివరకు నా భార్యను సంతోష పెట్టానేమో, ఇదివరకు నా ప్రజలను సంతోష పెట్టానేమో, ఇదివరకు అయ్యా నన్ను ఈ సింహాసనం మీద స్థిరపరచడానికి సిద్ధపడినటువంటి ఆ యూదులను అండి కొంతకాలం ఆయన హెబ్రోను పరిపాలించాడు. హెబ్రోను పరిపాలించిన తర్వాత యూదులందరూ వచ్చి వాళ్ళు అన్నారు, మమ్మల్ని కూడా కలిపి పరిపాలించాయి అంటే ఇశ్రాయేలు సమూహం అంతా తర్వాత దావీదును చూస్తాం ప్రభువును ప్రేమటువంటి వాళ్ళ అని ఈయన అంటాడు. నేను నిత్యము వారిని ముందుంచుకోను, వారిని సంతోష పెట్టున్నాయినా నేను నిత్యము నిన్ను మహిమపరుస్తాను. ఓ సందర్భం ముందు 51వ కీర్తనలో అన్నాడు, కేవలం నీ ఎదుటే నేను పాపం చేశాను. ఏమంటే ఎవరి ఎదుట తప్పు చేశాడు? యాక్చువల్లీ బెత్షెబా విషయంలో, బెత్షెబా భార్య యజమానుడైన ఉరియా విషయంలో తప్పు చేసి నేను బెత్షెబా విషయంలో తప్పు చేశానయ్యా, బెత్షెబాకు భర్త లేనోడిగా విధవరాంటిగా మార్చేశానయ్యా అనాల్సినోడు ఏమంటున్నాడు దేవుని ఎదుట వచ్చి? నీకు విరోధంగా అంటే మాట. దీనికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన నీ పిల్లలకు విరోధంగా నిలబడితే ఎవరికి విరోధంగా నిలబడినట్లు? చెప్పండి. ప్రభువైన దేవుడు అన్నాడు, నిన్ను ముట్టువాడు మిమ్మల్ని ముట్టినోడు అనలేదు, మిమ్మును ముట్టువాడు నా కను పాపను ముట్టినవాడు అని ఇశ్రాయేలుతో భాష చేసిన వాడు. అది ఎరిగిన దావీదు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిత్యము నిన్ను మహిమపరుస్తాను, నేను నిత్యము నీ సంతోషం కొరకే బ్రతుకుతాను. రెండవది నిత్యము నిన్ను ముందుంచుకుని బ్రతుకుతా. అంటే
అంటే ఏం జరిగినా నా వల్ల కాదు జరిగింది. ఎవరిని బట్టి జరిగింది అంటాను నేను? చెప్పాలి, ఎవరిని బట్టి జరిగింది అంటాను? మన మట్టుకు మనమైతే ఒక్కోసారి నా మట్టుకు నేనైతే ఒక్క మీటింగ్ వెళ్ళి బలి చెప్పారే కానీ అంటే స్తోత్రం అంటాను, మనసులో మాత్రం బలి నవ్వుకుంటూ ఉంటాను. స్తోత్రం అయినా నా వల్ల నీ వల్ల జరిగింది కాదది. ఏమండి, పైకంటాం దేవునికి మహిమ అంటున్నాం, కానీ హృదయం ఆ మహిమను లాగేసుకోవడానికి ఇష్టపడుతుంది. మహిమను అనగా మనల్ని మనం చూపించుకోవడం కాదు, మనం ఎవరిని ఎలివేట్ చేసి చూపించాలి? జీవం కలిగిన దేవుణ్ణి. జరిగేది ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఉదాహరణకి ఇలా అంటాను, ఆ కొండల నడుమ మోషే పోతున్నప్పుడు ఏర్పడిన తెగులు పోవాలి అంటే పాము సర్పమును తయారు చేసి ఇత్తడి సర్పాన్ని పైకెత్తమన్నప్పుడు జనము దేన్ని చూశారు? పైకెత్తబడిన ఇత్తడి సర్పమును చూచినట్లు మన యందు ఎవరు పైకెత్తబడాలి? మన యందు జనములు ఎవరు చూచి మహిమపరచాలి? నిలబడిన వ్యక్తిని కాదు, చెప్పబడిన మాటను బట్టి కాదు, కానీ సజీవమైనటువంటి దేవుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సర ఆరంభం ముందు దేవుడు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే 2025 వరకు అప్పుడప్పుడు ఎక్కడో ఒక మూల మనలో ఉన్న తలంపు కొందరిలో పైకి స్పష్టంగా కనబడింది, మరి కొంతమంది లోపల కనబడింది. ఉంచుకున్నది ఏంటో తెలుసా? మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడం, మనల్ని మనం మహిమపరచుకోవడం. ఏమండి, ఈ సంవత్సర ఆరంభంలో దేవుడు మనతో చెప్తున్న మాట కీర్తనకర్త అయిన దావీదు ద్వారా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? ఆయన సంకీర్తనకారుడు దేవుణ్ణి మహిమపరిచాడు గనుక నా ప్రభు అన్నాడు సమూయేలు మొదటి గ్రంథమందు, ఏమండి, సర్వాధికారి అయిన దేవుడు 2వ అధ్యాయం 30వ వచనం 2వ భాగంలో అన్నాడు, నన్ను ఘనపరుచు వానిని నేను ఘనపరుస్తాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఘనపరిచే వాడిని ఏం చేస్తారంట ఆయన? దావీదు దేవుణ్ణి ముందుంచడానికి చూస్తే దేవుడు ఎవరిని ముందుంచడానికి ప్రయత్నం చేశాడు? దావీదును. ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు ఆయన్ని ముందుంచడానికి చూస్తే ఆయన అద్భుతమైనటువంటి మనల్ని ముందుంచడానికి ప్రయత్నపడే మహోన్నతులైన దేవుడు ఆయన. అనుకుంటాం మనం, కొందరికి అర్థం కాకంటారు, ఏం దేవుడినా ఆయన మహిమపరచడానికి మనల్ని చేసుకున్నాడంట అంటే మట్టి బొమ్మలుగా చేసుకున్న వాళ్ళని కాదు. ఈ బొమ్మకు మహిమనిచ్చి ఆ మహిమ కలిగినటువంటి ఈ బొమ్మ మహిమైశ్వర్యములకు ఆధారభూతులైన దేవుణ్ణి మహిమపరిస్తే ఆయన కనపడకుండా నిన్ను పైకెత్తే దేవుడు ఆయన. నిన్ను పైకెత్తేవాడండి ఆయన. ఈరోజు చాలా మంది ఎత్తబడినటువంటి వారు, వాళ్ళని గురించి మనం ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన ఎడతెగని కృషి అండి. ఆయన ఉదయాన్నే 5ంటికి వెళ్తాడండి. ఆయన డిసిప్లిన్ నేచర్ అండి. అబ్బా, మాట్లాడమంటే చదువుకున్న మాట్లాడోడైతే స్ట్రక్చరల్ గా మెట్లేసినట్టుగా డిసిప్లిన్ అంటాం, టైం మేనేజ్మెంట్ అంటాం, పంక్చువాలిటీ అంటాం. ఏమండి, సాఫ్ట్ స్కిల్స్ ఒకటనకాల ఒకటే లైన్ గా చెప్పి ఇన్ని మెట్లు చూపించి ఎవరి మెట్లకు అంటాం ఎలా బతకాలరా అంటాం. ప్రభుత్వ ప్రియమైనటువంటి వారులారా, అసలు వీటన్నిటి వెనక మూలమైన ఆధారం ఏమిటరా అంటే, ఏమంటే వీని ఔన్నత్యం కాదు, నిలబెట్టిన జీవము కలిగిన దేవుని ఔన్నత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మంటి ఘట్టములో మహిమను నింపిన వాడు ఆయన. ఆమేన్. ఏ ఘట్టం ఇది? మంటి ఘట్టం. ఒకప్పుడు ఏమంటే ఎండిపోయినటువంటి పొలంలో ఉందండి ఆ మట్టి బిడ్డ. ఆ మట్టి బిడ్డను పలుగేసి ఆ కుమ్మరోడు వెళ్ళి ఒక్క ఏతేసి గడ్డ తెచ్చాడు, తెచ్చి దాన్ని పొడి చేశాడు. పొడి చేసిన దాన్ని నీటితో నానబెట్టాడు. కాళ్ళతో తొక్కుతా ఉంటే దానిలో ఉన్న గాజు పెంకులు, దానిలో ఉన్నటువంటి సన్నని ఏమండి నత్తగొల్లలే కానివ్వండి, దానిలో ఉన్నటువంటి సన్నని పొదనైన రాళ్లే కానీ ఎక్కడ దిగిపోయాయి? వారి కాలుకు దిగిపోయాయి. అయినా భరించాడు, తొక్కాడు. తొక్కిన తర్వాత మరింత నానబెట్టాడు. ఇంకా ఆ మన్నులో జిగట కావాలని ఏం చేశాడు అంటే, కాల్చబడిన బూడిదుంటదే ఓక, ఆ బూడి తీసుకొచ్చాడు, పోసాడు. మరికొన్ని దినాలు దాన్ని నానబెట్టాడు. మరలా తొక్కడం మొదలు పెట్టాడు. ఇంకా దానిలో ఇంకా ఏమైనా చెడు ఉందేమో. ఇంకా కారణం, రేపు సారి మీద పెట్టి పాత్రను చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న ఏమంటే మన్ను కాకుండా వేరు ఏదున్నా అదేమైపోద్ది తెలుసా? విరిగిపోద్ది. దానిలో ఏమీ ఉండకుండానట్లు స్పష్టమైనటువంటి బంక మన్నుగా అది తయారవడానికి ఎంత ప్రయత్నపడ్డాడో. ఎందుకనంటే ప్రభుత్వ ప్రియులారా, ఆ మట్టిలో ఆయన మహిమ ఆలోచన నెరవేర్చడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఏమంటే అందరి చేత తొక్కబడినటువంటి ఆ మన్ను ఇప్పుడు మనం తినే పాత్ర అయిపోయింది. దేవునికి స్తోత్రం. తినే పాత్ర అయిపోయింది. ఆ పాత్రలోనే వండుకుంటున్నాం. ఇప్పుడు ఆ పాత్ర మనల్ని ఏం చేస్తున్నాం? మనకి ఆహారాన్ని సర్వ్ చేస్తున్నట్లుగా మంచి ఘట్టమలేనటువంటి మనలలో ఆయన తన మహిమను నింపుకోగా ఈ పాత్ర ఎవరిని మహింపరచాలి? ఇప్పుడు చెప్పాలి, ఎవరిని మహింపరచాలి? కానీ మనం కట్టుకునే వాటికి పేర్లు ఆయన, మనం కొనుక్కునే వాటికి పేర్లు, మన అన్నిటికీ పేర్లు చెప్పరే. ఈ నిలయం కొన్ని ఇళ్ళకి వెళ్తే శిలా పలకం పెడతాయి, ఫలానా వారి నిలయం, అలాంటి ఊరి మరే వాళ్ళంటూ రేపు కనబడవు. అసలు నిన్ను
ఏమండి, నిలవడం కానీ నిన్ను నన్ను భూమి మీద నిలబెట్టింది ఆయన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించే ప్రయత్నం చేయండి. మనకు మనం సంపూర్ణంగా చస్తే తప్ప మనం ఆయన యందు మహిమ పరచబడలేము. మన యందు ఆయన మహిమ పరచబడలేడు. అంటే పాత్ర సంపూర్ణంగా దానిలో ఉన్నటువంటి మట్టి పిల్లలే కానివ్వండి, అది పూర్తి మంది అయిపోవాలి. దానిలో ఉన్న నత్తగుల్లలు, దానిలో ఉన్నటువంటిది అంతా వేరైపోతే, ఉదాహరణకు నేను చాలా చోట్ల చూశాను. కారణం ఒకప్పుడు డిగ్రీ టైంలో, ఇంటర్మీడియట్ టైంలో తాపి పని చేసేవాడిని నేను కూడా. దేవుని పిల్లలు, ఇలా ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ చేసే ఇసుకలో, ఆ సిమెంట్ లో ఒక్కొక్కసారి మట్టి గడ్డలు వస్తాయి. మట్టి గడ్డలు వచ్చినా కలిపేసి చేసేసాము. చేసేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందో తెలుసా, ఇక్కడ పైకి ఉబ్బినట్టు కనబడుద్ది. ఏంటని అలా కొట్టామనుకో, ఆ లోపల మట్టి బిడ్డ బయటకు వస్తుంది, ఆ గుంట అలాగే ఉండిపోతుంది. అంటే సిమెంట్ దాంతో పాటు ఏముంచుకోలేదు, మట్టి పిల్లలను ఉంచుకోలేదు. ఇది ఒక లెక్క అయితే, ఇందాక పాత్ర చెప్పానే, ఆ పాత్ర సారి మీద పెట్టినప్పుడు ఎందుకు అనేక మార్లు కుమ్మరివాడి చేతుల నుంచి జారిపోద్దంటే, ఆ పాత్రలో, ఆ మట్టిలో ఇంకా ఉండకూడనివేవో ఉన్నాయి. సర్వాధికారి అయినటువంటి దేవుడు మంటి ఘటములో మహిమను నింపినట్లుగా, అంటే కుమ్మరుడు మంటిలో తన ఆలోచన నిలబెట్టి చక్కని కొండను చేస్తాడు, చక్కని పాత్రలు చేస్తాడు, చక్కని ఫ్లవర్ వాసులు చేస్తాడు. ఏమండి, మనకంటే ఎక్కువగా ఏంటి డెకరేట్ చేస్తాం మనం? మనకంటే ఎక్కువ మన ఇంట్లో ఉండే వాటిని భలే డెకరేట్ చేస్తాం తెలుసా. అందుకే ఓ సందర్భం ముందు ఆల్రెడీ సొలొమోను గారు అనేసాడు, ఏమనో తెలుసా, ఏం సొగసులే బాబు నాది, ఏమందంలే బాబు నాది, నాకంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆ పువ్వుకు నువ్వు ఇచ్చిన సొగసు, ఆ శోభ ఇంతంతా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ముందు ప్రియమైనటువంటి వారిలారా, ఈ పూట సర్వాధికారి అయిన దేవుడు మనతో జ్ఞాపకం చేసే ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, మనము నిత్యము ఆయనను మహిమపరచాలి. మహిమపరచడం అంటే మరలా చెప్తున్నా, ఆయనను సంతోషపరిచే పిల్లలుగా నీవు నేను ఉండాలి. రెండవది, అన్ని విషయాలలో మన ముందు ఎవరిని పెట్టుకోవాలి? అన్ని విషయాలలో మనం కాదు కనబడవలసింది, ఆయన కనబడాలి. అయితే ఓ మాట, రైట్, దేవుని మహిమపరిచే క్రమాలు ఎలా ఉంటాయి బైబిల్లో? ఓ 3 పద్ధతుల మీద తీసుకుని వస్తాను. ఓ పద్ధతిని ప్రభుత్వం అయితే కాస్త లోపలికి తీసుకెళ్లి వివరిస్తాను. దేవుడిని మహిమపరిచే విధానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఎలా మహిమపరచబడతాడు? సర్వసాధారణంగా బైబిల్లో ఆయన ఎలా మహిమపరచబడతాడో ఆయన చెప్పాడు, కానీ అవి పాటించం. మనకు నచ్చినట్టు మనం ఏం చేస్తాం? ఆయన్ని మహిమపరచడానికి ఇష్టపడతాం. చాలా మంది నమ్మేది ఏంటో తెలుసా, దేవుణ్ణి మహిమపరచడం అంటే, నేను హల్లెలూయా అనగానే మీ అందరూ ఏమంటాము? దేవునికి స్తోత్రం, దైవ సేవకులు అంటే మనందరూ హల్లెలూయా అంటాం. అంటే పెదవులతో దేవుణ్ణి మహిమపరచడానికి భలే త్వరపడతాం మనం. తప్పు కాదది. కానీ పెదవుల వల్లనేటువంటి ఆరాధన కంటే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన, హృదయపూర్వకమైనటువంటి మహిమను దేవుడు కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యథాలాపనగా వచ్చేది కాదు. అప్పుడప్పుడు ఆవలింతో స్తోత్రం నాయన అని ఎవడొకడం, ఏమన్నా తుమ్ము రాగానే చేయమని ఎవడొకడం, అది ఎందుకు? ఏమండి, ఆలోచించండి. ఏమండి, ఏమి తోచుకుంది అని దేవా నీకు స్తోత్రం అంటాం. ఇదేంటి ఒళ్ళించుకున్నా దేవా నీకు స్తోత్రం? ఇవి హృదయపూర్వకంగా వస్తున్నాయి అంటే వాడుకైపోయాయి. జాగ్రత్త పడుతూ ప్రభుని దేవుని మనం మహిమపరచాలి. దేవుని ఎలా మహిమపరచగలం? రండి, త్వరగా 3 విషయాలు చెప్తాను మీకు ఒక్కొక్కటిగా. మొదటి పాత నిబంధనలో నుంచి వద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనానికి వెళ్దాం. జోషువ చాప్టర్ 7 verse 19. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమనగా నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇక్కడ అన్నాడు, నా కుమారుడా ఆకాను, ఇశ్రాయేలైన దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి. అంటే దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే మన పాపములను దేవుని ఒప్పుకున్నప్పుడు. ఆమేన్. మొట్టమొదటి దేవుడికి మహిమ ఎలా కలుగుతుంది? మనుష్యుడు తన తప్పిదాలు, తన అవరోధాలు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు మనం దేవుడు మన యందు మహిమ పరచబడదు. ప్రశ్న అడుగుతాను, లోకానికి అర్థం కాలేదు, కనీసం క్రైస్తవులు మనకనే అర్థమైందో లేదో ఈ మాట అడుగుతాను, వినండి. పాపం అంటాం కదా మనం. పొద్దున్నే లేస్తే అన్నిలు అనేది ఏంటి తెలుసు? పొద్దున్న లేస్తే వాళ్ళ పాట పాపం పాటి అదొక వాళ్ళ పాపం అంటారు. మేము పాపులు అంటారు, వీళ్ళు పాపులు అంటారు. అసలు ఎందుకంటే పాపం అంటే ఏంటి చెప్పండి? ఏమండి,